మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఉన్నతాత్మలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలానే కాబట్టి మాస్టర్స్ ముందుగా అందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సారి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఈ యొక్క చక్కటి జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేస్తున్నాం. ఎంతో చక్కగా మనం ధ్యానం చేశాము. జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం గొప్పగా ఎదగలుగుతాము. చక్కగా మనం 5 డేస్ వర్క్ షాప్ విజయశ్రీ మాటల ద్వారా మనం మొదటి నుంచి స్టార్ట్ చేసుకున్నాము. ఆధ్యాత్మిక మేల్కొల్పు అని చక్కటి వర్క్ షాప్ తో డే 1 నిన్న పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు డే 2 లోకి వచ్చాము. నిన్నంతా కూడా మనసు, బుద్ధి, శరీరము అలానే కోశాల గురించి, కోశాలలో కావాల్సిన వాటికి ఏది మనం ఏర్పాటు చేసి ఆ కోశాలను మనం ఆ ఒక ఆరాన్ని పెంచుకోవాలి అనే చక్కగా మేడం ఒక జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఈ రోజు డే 2 లోకి వచ్చాం మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ నీరజ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన డే 2 అండి. ఆధ్యాత్మిక మేల్కొల్పులో సెకండ్ డేకి వచ్చేసాం మనము. మీ అందరికీ స్వాగతము ఈ సెషన్కి. ఇదంతా కూడా బిగినర్స్ కోసం చేస్తున్నామండి ఈ వర్క్ షాప్. అంటే బేసిక్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసమే ఈ వర్క్ షాప్ ఇంటెన్షన్. కానీ ఎన్నిసార్లు విన్నా మనం అందరం వినాల్సిందే, నేర్చుకుంటూ ఉండాల్సిందే కాబట్టి ఇబ్బంది లేదండి. డే 2. సో ఇందాక మేడం ఒక్కసారి రివిజన్ చేశారు. మనం నిన్న ఏం డిస్కషన్ చేసుకున్నాం అన్నది తెలిసింది. పంచకోశాల గురించి తెలుసుకున్నాము. ఓకే. మన మానవ శరీరులం అని తెలుసుకున్నాము. దీని చుట్టూరా కూడా మనకు శరీరాలు ఉన్నాయి. అవి కనపడనివి, కనిపించేది భౌతిక శరీరం ఒక్కటే అన్నది మనకి నిన్న అర్థమైపోయింది. 2 ప్రపంచాలుంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచము, భౌతిక ప్రపంచం అని చెప్పుకున్నాము. సో ఎప్పుడు రెండిటిని మనం ఎప్పుడైతే సంపూర్ణత్వంలోకి తీసుకెళ్తామో అప్పుడే మన జీవితం సార్థకత అన్నది మన గురూజీ గారు మనకి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఓకే. సో ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అంటేనే ఇంకో రకంగా అంతర్ ప్రపంచం అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఇన్నర్ జర్నీకి సంబంధించింది. భౌతిక ప్రపంచం అంటే మనం అన్నిటికీ బయటకు పరిగెట్టేటిది. మెటీరియల్ వరల్డ్. బాహ్య ప్రపంచం. కంటికి కనిపించేది. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే అంతర్ ప్రపంచం. కంటికి కనపడనది. ఇదే సత్యమైనది, శాశ్వతమైనదని మనం నిన్న డిస్కస్ చేసుకున్నామండి. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకొంచెం ముందుకు వెళ్తాము. సో ఇప్పుడు మనం ఎవరెవరమని తెలిసిందండి. మనం శరీరంతో పాటి మనస్సు కూడా ఉంది మనకి, బుద్ధి కూడా ఉంది, ఇంకా ఆత్మ కూడా ఉంది. ఇవన్నీ కలిపితేనే ఈ భూమి మీద మనకి మానవ జన్మ వచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్తే ఆత్మ గురించి కొంచెం చెప్పుకుందాము. కొత్త వాళ్ళే అంటే బిగినర్స్‌కి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను కాబట్టి ఆత్మ గురించి ఇక్కడ కొంచెం విశ్లేషణ చేసుకుందామండి. సో ఈ భూమి మీదకి ఆత్మ ఏమేం తీసుకొచ్చింది? ఆత్మ భూమి మీదకి రావాలి అంటే దానికొక శరీరం అనేది కావాలి. లేకపోతే ఈ భూమి మీద మనం జన్మ తీసుకోలేమనమాట. సో ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరాన్ని తీసుకొని వస్తుందో అప్పుడు భూమి మీద ఆత్మ జీవించడానికి యోగ్యత అన్నమాట. అంటే ఇప్పుడు ఆత్మ ఏమేం తీసుకొచ్చింది? శరీరాన్ని తీసుకొచ్చింది అని చెప్తున్నాం. ఈ శరీరం దేనితో నిర్మితమైనది? పంచభూతాలతో, ఇంకా పంచ ప్రాణాలు. ఇవన్నీ కలుపుకొని అది భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. దాన్ని మనం జీవాత్మ అంటాము. ఓకే అండి. ఎలా వచ్చింది ఈ జీవాత్మ అంటే అంశ ఆత్మ నుంచి వచ్చింది. అంశ ఆత్మ ఏంటి అంటే పరమాత్మ నుంచి ఒక అంశాత్మ అంటే పరమాత్మ ఇంత పెద్దదైతే అందులో ఒక చిన్న అణువు రూపం అనేది అంశాత్మ అన్నమాట. ఆ అంశాత్మ ఈ పంచభూతాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ కలుపుకొని తీసుకొని జీవాత్మగా ఈ భూమి మీదకి అవతరించింది. అర్థమైందా అండి? ఆత్మ అన్నది జీవాత్మ. ఈ జీవాత్మగా రావాలి అంటే దానికి పంచప్రాణాలు, పంచభూతాలతో నిర్మితమైన శరీరం కావాలి. ఇంకా లేయర్స్‌ని కూడా తీసుకొచ్చింది. ఈ శరీరంతో పాటు. అవే నిన్న మనం డిస్కస్ చేసింది. మనస్సు, బుద్ధి. అర్థమైందా అండి? ఈ లేయర్స్ అన్నిటిని కలుపుకొని ఈ ఆత్మ పరిపూర్ణత్వం చెందింది. అప్పుడు ఈ భూమి మీద తను ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం వచ్చిందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ మనకి ఛాలెంజ్ ఏంటి? ఈ ఆత్మ యొక్క పాత్ర ఏంటి ఈ భూమి మీదకొచ్చాక? అన్నదే మనందరి ఛాలెంజ్ అన్నమాట. ఏంటిది ఛాలెంజ్ అంటే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి. ఈ 3 తొడుగులను తీసుకొని వచ్చింది. యాక్చువల్‌గా ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని మనం ముందు చెప్పుకున్నాం. పరమాత్మ నుంచే వెలువడింది. అంటే పరమాత్మ యొక్క గుణాలు ఈ ఆత్మలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అర్థమైందా అండి?
ఆల్రెడీ ఆ ఆత్మకి పరమాత్మ యొక్క తత్వం ఉంది. ఈ భూమి మీద గేమ్ ప్లే చేయడానికి ఈ శరీరము, మనస్సు, బుద్ధి వీటినన్నిటిని లేయర్స్‌గా తీసుకొని మాస్కులు ధరించుకొని వచ్చింది. ఇప్పుడు ఆత్మ యొక్క ఛాలెంజ్ ఏంటి అంటే, మళ్ళీ ఈ తొడుగుల్ని తీసేసుకొని తన పరమాత్మ తత్వానికి చేరగలిగే స్థితికి చేరడమే ఆత్మ యొక్క పని. ఈ భూమి మీద పని ఏంటి ఆత్మకి అంటే, ఏవైతే తెచ్చుకుందో ఈ లేయర్స్ అన్నిటిని వీటిని అధిగమించి మళ్ళీ తిరిగి పరమాత్మ తత్వానికి చేరడానికి, ఆ నిజతత్వానికి చేరడానికి తన వంతు కృషి చేయాలన్న గేమ్‌ని ప్లే చేయడానికే ఈ భూమి మీద ఆత్మ జన్మ తీసుకుంటుంది. ఇప్పుడు మనందరి ఛాలెంజ్ ఏంటండి ఇక్కడ? మనస్సు, శరీరము, బుద్ధి వీటిని దాటితేనే మళ్ళీ మనం మన ఆత్మస్థితికి చేరతాము అనేసి. అర్థమైందా అండి? దీంట్లో ప్రధానమైన సమస్య ఏంటి అంటే మనస్సు. అందరికి తెలుసు. ఈ మనస్సే మన అన్నిటికి ప్రాబ్లమ్స్‌కంతా మూలం ఎక్కడుంది అంటే ఈ మనస్సు. అవును కదండీ! మనస్సు అంటేనే మీనింగ్ అంట చప్పుడు, అల్లరి, దూకుడు, నిశ్చలత్వం లేనిది, చంచలత్వం కలిగినది. ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు మనస్సు అంటే. దాని మీనింగే చప్పుడు చేయడం, అల్లరి చేయడం, కుప్పగంతులేయడం. ఓకే. చంచలత్వం ఉండడం. దీని దీని రూపమే అదనమాట. అలాంటి మనస్సుని మనము మన ఫ్రెండ్‌గా చేర్చుకోవడం, మన ఆధీనంలోకి తెచ్చుకోవడం. మనం ఎప్పుడు చెప్తే అప్పుడు కుప్పగంతులు వేయాలి. లేదంటే గమ్మున కూర్చోవాలి మనసు. అలాంటి స్థితి మనం నేర్చుకోవాలనమాట. లేకపోతే ఈ భూమి మీద జీవించడానికి ఈ మనసనేదే మనకి పెద్ద ఛాలెంజ్ ఇక్కడ. మనసు ఎలా చెప్తే అలా విని మనం మనసు మాయలో పడిపోతున్నాము. మాయ. ఇక్కడ మాయ అంటేనే మళ్ళీ మనస్సు అని గూడా చెప్పొచ్చనమాట. సో, ఈ భూమి మీద ఏంటి అందరి ఛాలెంజ్ అంటే, మనస్సు చెప్పే మాట వినకూడదు మనము. మనస్సనే మాయలో పడకుండా ఎరుకతో జీవించడమే ఆత్మ యొక్క లక్ష్యము ఈ భూమి మీద. సో, ప్రాబ్లమ్ తన దగ్గర ఉంది. ప్రాబ్లమ్‌ని తీసుకొచ్చింది. ఏంటా ప్రాబ్లమ్ అనుకుంటే అది ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంటి అంటే మనకి 90% ఈ పాపులేషన్ ఎర్త్ మీద అందరికీ ఈ మనస్సనేది ఒక ఛాలెంజు. కావాలని తీసుకొచ్చింది. ఆత్మకి ఒక ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఈ ఛాలెంజ్ నుంచి నేను ఎదుగుతాను అని చెప్పే మనం భూమి మీద జన్మ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇంకొకటి గూడా ఉంది. ఆత్మకి సొల్యూషన్ గూడా తీసుకొచ్చింది ఆత్మ. అదే శ్వాస. ఓకే అండి. ఆత్మ జన్మ తీసుకునే ముందే శ్వాసను తీసుకొని వచ్చింది. మనస్సుని గూడా తీసుకొచ్చింది. ప్రాబ్లమ్‌ని తీసుకొచ్చింది. సొల్యూషన్‌ని తీసుకొచ్చింది. కానీ భూమి మీదకి రాగానే, పుట్టగానే, తల్లి గర్భం నుంచి బయటపడగానే, భూమిలో ఏముంటుంది? మాయ అనేది కమ్మేస్తుంది. మర్చిపోతుంది. ఆత్మ ఎవరు? ఎందుకొచ్చాను? నేను నా పర్పస్ ఏంటి ఈ భూమి మీద? ఇలాంటి విషయాలన్నీ మర్చిపోతది పుట్టగానే. తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా అన్నీ మళ్ళీ ప్రణాళికలేసుకుంటదంట. నేను ఇది చేయాలనొస్తున్నాను, ఇది చేయడానికొస్తున్నాను, నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను, నేను చక్కగా ఈ జీవితాన్ని జీవిస్తాను అనుకుంటూ గర్భంలో ఉన్నప్పుడు కూడా తను ఎరుక స్థితిలో ఉంటదంట ఆత్మ. ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చిందో, ఆ తల్లి నుంచి ఆ సిల్వర్ కాక్ కట్ అయిపోయి బయటకొచ్చిందో, మొత్తం మర్చిపోతుంది. అప్పుడు గేమ్ స్టార్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ మాయ అక్కడ కమ్మేస్తది భూమి మీదకి రాగానే. ఏదైతే మరిచిపోయిందో ఆత్మ, మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకోవడమే ఆధ్యాత్మికత అంటే. అప్పటి వరకు భౌతిక ప్రపంచంలో పరిగెడుతూ ఉన్న ఈ ఆత్మ, ఒక్కసారిగా సమస్యల అనే సమస్యలు, అనారోగ్యాలు ఏదో ఒక ముటిక్కాయలు ప్రకృతి నుంచి పడినప్పుడు అది మేల్కొంటుంది. ఆలోచిస్తది. నేనెవరు? నేనెందుకొచ్చాను? ఈ సమస్యలేంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? అన్న దిశలో ఆలోచన పుట్టింది అంటే, అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టింది ఆ ఆత్మ. ఇలా గుర్తు తెచ్చుకోవడానికి హెల్ప్ చేసేది ఈ ఆధ్యాత్మిక ప్రపంచము. అందరూ అడుగుతారు ఎందుకు ఈ ఆధ్యాత్మికత? చాలా మందికి డౌట్ వస్తుంది కదా! బిగినర్స్‌కి మనం ఏం చెప్పాలంటే, మీరు అసలు ఎవరు అనేది గుర్తు తెచ్చుకోవడానికి మళ్ళీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేదేంటో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో,
మీ నిజతత్వానికి మీరు చేరువవుతారు. మీరొచ్చిన పర్పస్ మీకర్థమవుతది. మీరొచ్చిన జీవిత ధ్యేయం మీకు తెలుస్తది. మీరు ఏ విధంగా జీవించాలో ఈ భౌతిక మాయలో, ఆ టిప్స్ అన్నీ మీకు ఎరుకలోకొస్తది అని చెప్పొచ్చనమాట. అడిగే వాళ్ళందరికి మనం ఆన్సర్ చెప్పాలి గదా! లేకపోతే రారు కదా! సో, అంటే మన దగ్గరే సొల్యూషను ఉంది. ప్రాబ్లమ్‌ని తెచ్చుకున్నాం. ఒక ఎక్స్‌పీరియన్స్ ఒస్తేనే కదా! అది స్ట్రాంగ్ అవుతది ఆత్మ. ఎక్స్‌పీరియన్స్ పడే కొద్దీ లెసన్స్ నేర్చుకునే కొద్దీ అది పరిపక్వత చెందుతూ ఉంటుంది. ఆత్మ పురోగతి జరుగుతూ ఉంటుంది. అది ఆత్మకు కావాలనమాట. అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, దానికి ఎక్స్‌పీరియన్సెస్, అడ్వెంచర్స్ కావాలంట ఆత్మకి. అందుకు ఈ భూలోకాన్ని ఎన్నుకొని వస్తుంది ఆత్మ. ఇంకా ఏ లోకంలోనూ దానికి అవకాశం లేదనమాట. అందుకని చాలా ఎన్నో జన్మలు దాటితే కానీ మనకి మానవ జన్మ భూమి మీద మనం అనుకున్నట్టు ప్రణాళికతో రాగలుగుతామంట. అందుకొచ్చిన మానవ జన్మని వృధా చేసుకోకుండా దాన్ని సఫలీకృతం చేసుకోమంటారు. సార్థకత చేసుకోండి. ఒక మెట్టు ఎదుగుతారు ఆత్మస్థితిలో అని చెప్తారనమాట. అర్థమైందండి? ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అనుకున్నాం? మనందరికి తెలుసు మనస్సు. దానికి సొల్యూషన్ గూడా ఆత్మ దగ్గర ఉంది. అదే మానవ శరీరంగా తీసుకొనొచ్చినప్పుడు తనకి సొల్యూషన్ గూడా తన దగ్గరే ఉంది. అది శ్వాస. ఈ 2 విషయాలు ఎప్పుడు అర్థమవుతదంటే, ఇలా మనం ఇప్పుడు ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతది. ఓకే. మనస్సు అనేది ప్రాబ్లము. దీనికి సొల్యూషన్ బ్రెత్, శ్వాస. సొల్యూషన్ నా దగ్గరే ఉంది అన్న విషయము మనకి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టాకే ఈ జ్ఞానం ఒస్తది. బయట వాళ్ళకి ఇది చెప్తే అర్థమవుతుందా అండి? నీకు సొల్యూషన్ ఉందిరా అంటే, లేదు. సొల్యూషన్ నాకు డాక్టర్ దగ్గరికెళ్ళాలి. పెద్ద పెద్ద డాక్టర్స్ అమెరికాలో ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఈ మెడిసిన్స్ వాడాలి. ఈ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి అని బయట వెతుకుతున్నారు మెడిసిన్స్ అంతా. కానీ ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకు అర్థమైందో, సొల్యూషన్ మన లోపలే ఉంది. బయట లేదు. బయట ఉండొచ్చు. బయట ఉండొచ్చు. అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉపశమనం ఉంటుంది. పైన ఉపశమనం జరుగుతది కానీ, రూట్ లెవెల్‌లో ఇంచి మనకి ఆ ప్రాబ్లమ్ అనేది తొలగిపోదు. రూట్ లెవెల్‌లో ఇంచి మనకు ఆ ప్రాబ్లము, మనకు ఆ సమస్య ఏదైనా తీసేయాలి అంటే, అది మన శ్వాసను పట్టుకుంటేనే జరుగుతుంది అన్నది మనకి ఈ విజ్ఞానం, ఆత్మ విజ్ఞానంలో అర్థమవుతదనమాట. సో, ఇప్పుడు మనము నిన్న చెప్పుకున్న విధంగా 4 శరీరాల గురించి మీకు అర్థమైంది. సో, అందులో రెండవదైన ప్రాణమయ శరీరము. రెండవది కదండీ! ప్రాణమయ కోసం అని చెప్పుకున్నాం నిన్న. సో, ఇక్కడ మనం పోషించాలి. దీనికి శుద్ధి జరగాలి. దీనికి పోషణ ఇవ్వాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం? ధ్యానము. రెండవ శరీరము. భౌతిక శరీరానికి కొంచెం డిస్టెన్స్‌లో ఉన్నదే ప్రాణమయ కోసము. దీనికి ఆహారం ఏంటి అంటే ధ్యానము అని చెప్పుకున్నాం. ఓకే. సో, ఈ ధ్యానం ఎలా చేయాలి? ధ్యానం ఏంటి? ధ్యానంలో ఏం జరుగుతుంది? ధ్యానంలో ఏం తీసుకుంటాము? ఇవన్నిటి గురించి మనం ఇవాళ కొంచెం చెప్పుకుందాం. ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఈ ధ్యానము చెయ్యాలి అంటే అందరికి తెలుసు శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. దీనివల్ల ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ధ్యాన స్థితిలోకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాం మనం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? శ్వాసలో ఏం జరుగుతుంది? శ్వాసని గమనించాలి. శ్వాస మీద ధ్యాస అంటే శ్వాసని ఎరుకతో గమనించాలి అని చెప్తున్నారు. ఓకే. అంటే ఏ పని చెయ్యం మనం. ధ్యానంలో ఫస్ట్ ఆసన స్థితిలో కూర్చుంటాం. ఒక కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు కదలకుండా మన బాహ్య ఇంద్రియాలన్నిటిని లోపలికి తీసుకొని, బయట ప్రపంచానికి కాసేపు మన కోసం మనం, మన లోపలికి ప్రయాణం చేయడానికి కళ్ళు మూసుకొని, కదలకుండా కూర్చొని, కేవలం మన శ్వాసని గమనిస్తూ ఉండడమే ధ్యాన స్థితిలోకి ప్రయాణం చేయడం అంటే. కళ్ళు మూసుకొని కూర్చోంగానే ధ్యానం కాదు. ధ్యాన స్థితికి చేరడానికి మొదటి స్టెప్ ఏంటి అంటే, శ్వాసని ఎరుకతో గమనించడము. ఇక్కడ మొదలవుతుంది. ధ్యాన స్థితిలోకి ప్రయాణం చేయడానికి అని చెప్పారు. అంటే ఇక్కడ శ్వాసని ఎరుకతో గమనించడము అంటే మైండ్‌ఫుల్‌నెస్.
అంటే గాలి లోపలికి ఎలా వెళ్తుంది? గాలి బయటికి ఎలా వస్తుంది? ఈ రెండి ప్రక్రియని గమనిస్తూ ఉండాలి. దాన్నే సింపుల్‌గా ఆనాపానసతి అని మనకి బుద్ధుడు ఇచ్చారు. ఇది మన పత్రిజీ సారు అందిచ్చారు అందరికి. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను కలిపి రెండిటిని కలిపి మనం గమనిస్తూ ఉంటాం ఈ ప్రాసెస్‌ని. దీనివల్ల ఏం జరుగుతుంది ఫైనల్‌గా అంటే, ఈ శ్వాసని గమనిస్తూ, గమనిస్తూ, గమనిస్తూ ఏం జరుగుతది అంటే, మన మనస్సు ఉంది గదండీ! చప్పుడు చేసే మనస్సు, అల్లరి చేసే మనస్సు, కుప్పగంతులేసే మనస్సు, చంచలత్వంలో ఉన్న మనసు కుదుట పడతది. ఇది విరుగుడు అని మన యోగులు అందిచ్చారు మనకి ఈ విజ్ఞానాన్ని. మనసుకు కళ్ళెం వెయ్యాలి అంటే, మీ దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏదిరా అంటే, శ్వాసని పట్టుకోండి అని చెప్పేసారు వాళ్ళు. అప్పుడు ఈ మనసుని మనం అధిగమించగలుగుతాము. మనస్సుని మీరు ఫ్రెండ్‌గా మార్చుకోగలుగుతారు. మనసు మీ కంట్రోల్‌లోకి వెళ్ళే స్థితికి చేరతారు. దానికి విరుగుడు శ్వాస మీద ధ్యాసతోనే సాధ్యము అని చెప్పేసారు. ఓకే అండి. సో, అసలెందుకు చేయాలి ధ్యానం అంటే, ఇప్పుడు అర్థమైందా అందరికి బిగినర్స్‌లో ఉన్న వాళ్ళందరికి కూడా? మనసుకు కళ్ళెం వేసేదే ధ్యానము. ఇంక ఎక్కడా దీన్ని ఆపలేమండి. మనసుని టెంపరరీగా ఆపొచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో భజనలు, పూజలు, మంచి సాంగత్యాలు, నిన్న చెప్పుకున్నాము మనోమయ కోశానికి ఆహారం. అవన్నీ కూడా ఒక ఉపశమనం, ఒక టెంపరరీ, ఒక పర్మనెంట్‌గా దానికి ఆ చంచలత్వం పూర్తిగా నిశ్చలంలోకి రావాలి అంటే ఏకైక మార్గము ధ్యానం చేయండి. ఇంక దీనికి మించిన విద్య లేదండి. బయట ఎన్నైనా చదువులు చదవండి, ఎన్నైనా విద్యలు నేర్చుకోండి. ఆత్మ విద్యకి మించినది ఏదీ లేదు. మీరు ఏదైనా జయించండి. కానీ మీ మనసుని మీరు జయించినప్పుడే మీరు అసలైన జీవితం జీవించినట్లు అని చెప్పారు చాలా మంది యోగులు. మీ మనసుని జయించండి చాలు. ఈ జీవితం సార్థకత పొందుతది అని చెప్పారు. ఓకే. అలాంటి మనసుని, అలాంటి ఛాలెంజ్‌ని మనము ఈ శ్వాసని పట్టుకోవడం వల్ల క్లియర్ చేసుకోవచ్చు అన్న జ్ఞానమే ఈ ఆధ్యాత్మిక మేల్కొలుపు అన్నమాట. ఓకే అండి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పేసాం సింపుల్‌గా. ఓకే. మనస్సు ఒక నిశ్చల తత్వానికొస్తుంది. అంటే ఇంకో రకంగా ఏం చెప్పుకోవచ్చు, మనసు ఎప్పుడు ఏం చేస్తుందని చెప్పాము? కుప్పగంతులేస్తూ ఉంటుంది గదా! అంటే ఆలోచనలలో కుప్పగంతులు. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన. ఈ ఆలోచనల అవి తట్టుకోవడానికి మనకి ఎనర్జీ అంతా పోతది. ఉన్న ఎనర్జీ కూడా పోతది మనకి ఆ డేలో. ఆలోచించి, ఆలోచించి, చించి, చించి. సో, దీనికి ఫుల్ స్టాప్ అనేది ఇప్పుడు మనకి సొల్యూషన్ శ్వాస మీద ధ్యాస అని అర్థమైంది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల? శ్వాసని ఎరుకుతో గమనించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ ఆలోచనల చప్పుడుని తగ్గిచ్చి, తగ్గిచ్చి, తగ్గిచ్చి ఆలోచన రహిత స్థితికి తీసుకొని రాగలుగుతాము. శ్వాస మీద ధ్యాసతో. ఇనీషియల్‌గా చాలా మంది ధ్యానంలోకొచ్చిన కొన్ని రోజుల వరకు ఆలోచనలు ఉద్రిక్తంగా ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి. కళ్ళు మూసుకోవడంతో ఇంకా లేనిపోని ఆలోచనలు పాతవి అన్నీ, అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. పైకొస్తూ ఉంటాయి. కానీ అందరూ అక్కడే ఆగిపోతారనమాట. దీనికన్నా నేనేదైనా కళ్ళు తెరిచి పనులు జేసుకోవడం బెటరు. నాకు అక్కడే ఆలోచనలు తగ్గించుకోగలుగుతున్నాను. ఇది కళ్ళు మూసుకున్నప్పటి నుంచి మరింత విజృంభిస్తున్నాయి. నా వల్ల కాదని చాలామంది ఆగిపోతూ ఉంటారు. కానీ అక్కడే మొదలవుతుంది. ఫస్టు విషమే వస్తదండి. చిలికినప్పుడు విషమే వస్తది. ఎప్పుడైతే ఓర్పుతో దాన్ని గమనిస్తూ మనం ముందుకు వెళ్ళాము అంటే అమృతం వస్తది. మనకుంది కదండీ! క్షీరసాగర మథనం. సో, అలానే మన బాడీలో కూడా జరుగుతదనమాట. ఈ ఆలోచనలు, ఆలోచనలు, ఆలోచనల నుంచి మనము ఓపికతో ఆ శ్వాసని గమనిస్తూ కూర్చోగలిగితే ఒక కమిట్మెంట్‌తో అప్పుడు మనం ఆలోచన రహిత స్థితికి చేరగలుగుతాము. ఇదొక కమిట్మెంట్‌గా ఎప్పుడైతే మనం తీసుకొని గమనిస్తూ ఉంటామో, అప్పుడే ఇది సాధ్యపడుతుంది. రిజల్ట్ ఎప్పుడు తొందరగా రాదండి. ఎక్స్‌పెక్ట్ చేస్తూ గూడా మనం పని చేయగూడదు. సాధన చేయగూడదనమాట. మనం సాధన చేసుకుంటూ పోవాలి. మీ సాధనలో ఎంత కమిట్మెంట్, ఎంత సీరియస్‌నెస్ ఉంటదో,
ఆటోమేటిక్‌గా రావాల్సిన ఫలితం వస్తది. కొంతమందికి తొందరగా వస్తది. కొంతమందికి లేట్‌గా వస్తది. అది మన పూర్వజన్మల కర్మలను బట్టి, మన సిట్యుయేషన్స్‌ని బట్టి, మన భౌతిక ప్రపంచంలో మనం ఎదుర్కొనే సమస్యలను బట్టి ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటదనమాట. సో, ఒక కమిట్మెంట్‌తో గాని మనం సాధన చేస్తూ ఉంటే, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఎరుకతో ఆ శ్వాసని ప్రతి శ్వాసని నేను గమనించాలి అని కమిట్మెంట్ తీసుకోవాలి కూర్చునే ముందు. ప్రతి శ్వాస జరుగుతూ ఉంటది కదండీ! నేను ప్రతి శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఒక్క శ్వాసను గూడా నేను మిస్ చేయను. ప్రతి శ్వాసను నేను గమనిస్తాను అనుకోని ఒక ప్రేమతో, ఒక బాధ్యతతో, ఒక కమిట్మెంట్‌తో, ఒక సీరియస్‌నెస్‌తో మనం ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ మనస్సు చప్పుడు ఆగిపోతుంది. ఎప్పుడైతే ఈ మనసు యొక్క చప్పుడు ఆగిందో, అంటే ఆలోచనల రహిత స్థితికి చేరామో, అప్పుడు మనకి అనంతమైన ఆ విశ్వశక్తి మనలోకి ప్రయాణించడం మొదలుపెడుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ విశ్వశక్తి అంటే గూడా తెలియకపోయుండొచ్చు. అది గూడా నేనిక్కడ కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది బిగినర్స్ కోసమే ఉద్దేశం అండి ఈ క్లాసెస్. అందువల్ల మళ్ళీ ఇంకొకసారి మనం విశ్వశక్తి గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. డిస్కస్ చేద్దాం. ఓకే అండి? సో, ఇప్పుడు ఎప్పుడైతే మనసు నిశ్చలంగా మారిందో, ఈ విశ్వశక్తి అనేది మనం తీసుకోగలుగుతాము. అప్పటి వరకు ఈ డోర్స్ ఓపెన్ అవ్వవు. మన పైన ఉన్న బ్రహ్మరంధ్రము ఓపెన్ అవ్వదు. ఎందుకు? ఈ మనసు చేసే చప్పుడు వల్ల ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవ్వదు. ఎప్పుడైతే నీ మనసు నిశ్చలమైందో, ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతది. ఆ విశ్వశక్తిని తీసుకోవడానికి. అప్పటి వరకు మనం శ్వాస మీద ధ్యాస పెట్టవాలి అన్నది సీక్వెన్స్ అన్నమాట. సో, ఫస్ట్ ఆసన స్థితిలో ఉంటాము. తర్వాత కళ్ళు మూసుకొని ఈ సెన్సెస్ అన్నిటిని, ఇంద్రియాలన్నిటిని లోపలికి వశపరుచుకుంటాము. బాహ్య ప్రపంచాన్నించి నుంచి కాసేపు మన కోసం మనం కళ్ళు మూసుకొని, మన శ్వాసని ఈ ప్రాణాయామం సహజంగా జరిగే ప్రాణాయామం అంటారు. ఈ ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ, గమనిస్తూ పోగా మనం ఆలోచన రహిత స్థితికి చేరడం వల్ల అప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా మనం విశ్వశక్తిని తీసుకుంటాము. ఇది సీక్వెన్స్ అన్నమాట. ఒక్కసారి ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించగానే మనలో ఎన్నో మార్పులు ఈ శరీరంలో, ఈ మనోమయ కోసం ఈ అన్ని శరీరాలు కూడా శుద్ధి జరగబడతాయి. ఓకే. సో, ఇప్పుడు మనం కొంచెం విశ్వశక్తి గురించి అసలు ఏంటనేది మాట్లాడుకుందామండి. సో, విశ్వశక్తి అనేది ఈ మొత్తం యూనివర్స్ అంతా గూడా స్ప్రెడ్ అయ్యుంది. ఇవాళ మనం ఇక్కడ ఒక జీవిస్తున్నామంటే దీనికి రీజన్ ఏంటి? ఒక లైఫ్ జరుగుతుంది. ఒక క్రియేషన్ జరుగుతుంది. పుట్టుక జరుగుతుంది. గిట్టుట జరుగుతుంది. మానవులు, జంతువులు, పక్షులు, సూర్యచంద్రులు, ఈ నక్షత్ర మండలాలు ఇవన్నిటికి ఒక ఉనికి ఉంది గదండీ! సమ్ పవర్ దాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఈ ఉనికి ఈ భూమి మీద ఉంది అంటేనే దానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? భగవంతుడు అని మనం అందరం చెప్పుకుంటున్నాం. మామూలు భాషలో భగవంతుడు ఇదంతా నడిపిస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నాం. మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించాక దీనికి పేరే మనం విశ్వశక్తి అని వాడుతున్నాం. దాన్నే పరమాత్మ అంటున్నాము. దేవుళ్ళు అంటున్నాము. వీటికన్నిటికి కారణం ఒక శక్తి ఉంది. ఒక శక్తి, ఒక ఎనర్జీ అని చెప్తున్నారు. దీన్నే కాస్మిక్ ఎనర్జీ అంటారు. విశ్వశక్తి. ఈ విశ్వశక్తి కారణము అన్నిటికి మనుగడకి, అన్ని ఈ జీవము, ఈ ఎట్లా ఇదంతా నడుస్తుంది? ఎలా మనం నడుస్తున్నాం, తిరుగుతున్నాం? దీని వెనక శక్తి ఏంటి? ఓకే. అన్నిటికి మూలం ఏంటి అంటే, ఈ విశ్వశక్తి ప్రమేయం వల్లే ఈ ఉనికి జరుగుతుంది ఈ భూమి మీద. అలాంటి విశ్వశక్తిని మనం తీసుకోవడం వల్ల మనము నిజ స్థితికి చేరుతున్నాం. మనలో ఉన్న నిజ స్థితికి మనం కనెక్ట్ అవుతున్నాం. మనలో ఉన్న నిజ స్థితి అంటే ఆత్మ యొక్క దైవిక గుణాలు ఉన్నాయని చెప్పాను కదండీ! ఆత్మకి పరమాత్మ నుంచి దైవిక గుణాలు వచ్చున్నాయి. కానీ అవి నిద్రాణంలో ఉన్నాయి. నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి తీసుకోగలుగుతామో ధ్యానం అనే మార్గం ద్వారా మనం ఆత్మను మేల్కొలుపుతున్నాము. ఆత్మ యొక్క దైవిక గుణాల్ని అవేకన్ చేస్తున్నాం. మేల్కొల్పుతున్నాం. అది ఇక్కడ జరిగే ప్రక్రియ. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందా ధ్యానం ఎందుకు చేయాలి? ఈ మనసుని కంట్రోల్ పెట్టడానికి. ఓకే. ఆ విశ్వశక్తి తీసుకోవడం వల్ల జరుగుతుంది.
ఈ విశ్వశక్తి ఎందుకు మనకి? ఇంకొకటి మీకందరికి తెలుసు 'లలితా సహస్రనామంలో' వ్యాపిని వివిధాకార అన్న ఒక సెంటెన్స్ ఉంది. వ్యాపిని వివిధాకార. చదువున్నారండి అందరు ఈ లైన్? సో, అంటే ఏంటి అంటే ఇక్కడ వ్యాపిని వివిధాకార అంటే విశ్వశక్తికి సంబంధించిన లైన్ అన్నమాట ఇది. విశ్వశక్తి వ్యాపిని వివిధాకార. వివిధ ఆకారాల్లో వ్యాపించి ఉంది ఈ సృష్టి మొత్తము అని మీనింగ్ అన్నమాట. అక్కడ మనము తెలియనప్పుడు ఏమనుకుంటున్నాం? ఆ తల్లి గురించి మనం అక్కడ విశ్లేషిస్తాం. ఈ తల్లి అన్ని రకాలలో, అన్ని చోట్ల ఉంది. ఆ తల్లినే ఇక్కడ మనం విశ్వశక్తి అని ఆధ్యాత్మిక పరిభాషలో మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే. అర్థమైందా అండి? అందరికీ అర్థమవుతుందా? సో, వ్యాపిని వివిధాకార. ఈ విశ్వశక్తి అనేక రూపాల్లో వ్యాపించి ఉంది ఈ సృష్టి మొత్తము. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి సూర్యుడిలోకి ప్రవేశించి ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో, అక్కడ సౌరశక్తిగా మారింది ఆ విశ్వశక్తి. సూర్యుడి నుంచి మనం కిరణాలు తీసుకుంటున్నాం గదండీ! సూర్యుడి దగ్గర కొంతసేపు కూర్చోండి మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తది. సూర్యుడి కిరణాలు పడాలి. సూర్యుడి వల్ల చెట్లు, మనము లైఫ్ మొత్తం డిపెండ్ అయింది గదండీ సూర్యరశ్మి వల్ల. అంటే ఎందుకో అంత పవర్ ఉంది అంటే అందులో విశ్వశక్తి ప్రవాహం చెందుతుంది. సూర్యుడిలో. ఆ సూర్యుడి కిరణాల నుంచి కూడా మనం విశ్వశక్తిని తీసుకుంటున్నాము. కానీ ఇది అందరికి తెలీదు. ఇది విశ్వశక్తే మనకి ఇందులోంచి మనలోకి వస్తుందన్నది తెలీదు. అందుకే ఎండలో కొంతసేపు కూర్చోవాలి. ఆ సూర్యరశ్మికి మనం తగలాలి. టచ్ అవ్వాలి మన బాడీ. అది వైటమిన్ డి వస్తదని మామూలుగా అందరికి తెలుసు. అంతకంటే మించి విశ్వశక్తి అనేది మనలోకి వెళ్తుంది అన్నది మీరు తెలుసుకోవాలన్నమాట. వ్యాపిని వివిధాకార. ఒకటి సౌరశక్తి. అలానే వాటర్ స్నానం చేయడము, పుష్కరాలకెళ్ళడము, వాటర్ ఫాల్స్ జలపాతాల దగ్గరికెళ్ళి కూర్చోవడము, ఇవన్నీ స్విమ్మింగ్ చేయడము, అంటే వాటర్‌తో కనెక్ట్ అవ్వడము అని చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి ఈ వాటర్‌లోకి ప్రవేశిస్తదో, సముద్రాలు, నదులు ఉన్నాయి గదండీ! అవన్నీ కూడా విశ్వశక్తిని తీసుకుంటున్నాయి ఆకాశం నుంచి. ఎప్పుడైతే ఆ వాటర్‌తో మళ్ళీ మనం కనెక్ట్ అవుతున్నామో, నీరు నుంచి కూడా, వాటర్ నుంచి కూడా మనం విశ్వశక్తిని తెలియకుండా ఎంతో కొంత తీసుకుంటున్నాం మనం ఎవ్రీ డే. ఇది తెలియట్లేదు ఎవరికీ. ఎన్ని రకాలుగా స్ప్రెడ్ అయిందో చూడండి విశ్వశక్తి. ఎందులోకి అది వెళ్తే, అందులోకి అది ప్రసరించి మనం దాన్ని తీసుకోవడం వల్ల మనకు కూడా ఆ విశ్వశక్తి అందుతుంది. ఓకే అండి. సో, అందుకు సూర్యుడికి దండం పెట్టుకుంటుంటాం. వాటర్‌కి కూడా దండం పెట్టుకుంటుంటాం. అంటే సమ్ హీలింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏదో ఒక స్వస్థత జరుగుతుంది వీటి వల్ల. మీరు కావాలంటే రోజు స్నానం చేసేసాక ఒక ఎనర్జీ ఫీల్ అవుతారు. అవునా కదా అండి? అప్పటి వరకు ఒకలాగుంటుంది మూడు. ఒక్కసారి నీళ్లు పోసుకోంగానే ఒకవేళ టైర్డ్ అయిపోయినా, ఒకవేళ బాలేకపోయిన మైండ్ ఒక్కసారి స్నానం చేసొస్తే ఫ్రెష్ అయిపోతాను నేను. ఫ్రెష్ అయిపోతున్నాము అంటే అక్కడ ఏదో తెలియని హీలింగ్ కొంత వాటర్‌తో కనెక్ట్ అవ్వడం వల్ల మనకి విశ్వశక్తి తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల మనం స్వస్థత పొందుతున్నాం ఎంతో కొంత. అందుకే చాలా బాగా స్విమ్మింగ్ చేస్తే కూడా మంచి ఎనర్జీ వస్తుంటది. మనం పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలి స్విమ్మింగ్ చేయమని. మనందరం గూడా చేయాలి యాక్చువల్‌గా. అంటే అది మంచి యాక్టివిటీ. వాటర్‌తో కనెక్ట్ అవ్వడం అన్నమాట. మన వాటర్ ఫాల్స్ దగ్గరికెళ్ళాలి, నేచర్‌లో తిరుగుతూ ఉండడం ఇవన్నీ వింటుంటాం కదండీ! అవన్నీ తెలియకుండా ఎంతో కొంత విశ్వశక్తి మనం తీసుకోగలుగుతాం అని చెప్పడం అన్నమాట. ఓకే. ఇంకా అలానే భూమి మీద, భూమి కూడా నిరంతరం విశ్వశక్తిని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంది ఆకాశం నుంచి. కానీ మనం ఏం చేస్తున్నాం? పాదరక్షలు ధరించేసి భూమితో కనెక్ట్ అవ్వకుండా నడిచేస్తున్నాం మనం. యాక్చువల్‌గా పాదరక్షలు లేకుండా ఎంతో కొంత సమయాన్ని మనము భూమి మీద నడవాలి అని చెప్తారు. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. చెప్పులు లేకుండానే వెళ్లి బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళము. మట్టిలో కూర్చొని ఆడుకునేవాళ్ళము. ఇవన్నీ చేసారు. మీరందరికి తెలుసు. ఇంకా పెద్దవాళ్ళు మీరందరూ బాగా స్పెండ్ చేసుంటారు. ఇప్పుడు జనరేషను ఒక్క సెకండ్ బయటికెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా పంపించట్లేదు ఎవరి పేరెంట్స్. అది గుచ్చుకుంటుందేమో, ఇది గుచ్చుకుంటదేమో, ఇది డర్టీ, అది డర్టీ అని చెప్పేసి ఉన్న జ్ఞానం పోయిందనమాట. ఇప్పుడు అస్సలు పంపించట్లేదు. మనం గూడా వాకింగు, జాగింగ్ అని చెప్పేసి దానికి షూస్ మరి కొనుక్కొని, వేసుకొని వెళ్ళి
చేసేది పర్పస్ తెలియకుండా ఒక వేరే వేలోకెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్‌గా ఇవన్నీ మనం బయటకొస్తున్నామంటే, ఆ భూమిని టచ్ చేసే విధంగా మనం చెయ్యాలి అంటున్నారు. అట్‌లీస్ట్ కుదరకపోతే ఏదో ఒక సాయంకాలం ఒక 15 నిమిషాలైనా మీ పాదరక్షలు లేకుండా ఆ భూమిని టచ్ చేస్తూ నడవండి. భూమితో కనెక్ట్ అవ్వండి. దీన్నే గ్రౌండింగ్ అంటారు. గ్రౌండింగ్ ఎనర్జీ. ఈ గ్రౌండింగ్ ఎనర్జీ ఏం చేస్తదంటే, విశ్వశక్తి ఎంతో కొంత భూమిలో ఉంది కాబట్టి, ఎప్పుడైతే ఈ శరీరం భూమిని టచ్ చేస్తుందో, ఎంతో కొంత విశ్వశక్తి మీరు తీసుకుంటున్నారనమాట. సో, ఈ విషయం తెలిసాక ప్రతి ఒక్కరు రోజు ఒక 10 నిమిషాలైనా భూమితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలియకపోతే చెప్పులు లేకుండా బయటికే వెళ్ళట్లేదు ఎవరం ఇప్పుడు. పిల్లలకి కూడా మనం ఇవన్నీ కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిచ్చేస్తే, ఈ ఒక అవగాహన తెప్పిస్తే మనలాగా ఇబ్బందులు పడరు వాళ్ళు. ఇలాంటివన్నీ చిన్నప్పుడే మనం వాళ్ళకి అవగాహన పెంచాలి. భూమితో కనెక్ట్ అవ్వాలి, వాటర్‌తో కనెక్ట్ అవ్వాలి, సన్‌లో కూర్చోవాలి అని పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళెప్పుడు ఆ విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటారు. అది అలవాటయిపోతుంది. ముందు మనకు తెలియాలి గదండీ వాళ్ళకి చెప్పాలంటే. సో, మనం తెలుసుకుంటే మన పిల్లలకి మనం చెప్పుకోవచ్చు. స్కూల్‌లో టీచర్స్‌కి తెలియాలి. ఇంట్లో పేరెంట్స్‌కి తెలియాలి. ఎప్పుడైతే ఈ 2 కరెక్ట్‌గా ఉంటాయో క్లాస్‌లో టీచరు, ఇంట్లో మదరు. వీళ్ళిద్దరు గాని కరెక్ట్‌గా ఉన్నారంటే, పిల్లలకి మంచి లైఫ్ ఒస్తదండి డెఫినెట్‌గా. ఈ నాలెడ్జ్ పిల్లలకి, టీచర్స్‌కి ఆహ్, మదర్స్‌కి రావాలి. పేరెంట్స్‌కి ఎస్పెషల్లీ. సో, ఈ విధంగా విశ్వశక్తి అనేది ఉంది. అన్ని చోట్ల ఉంది. దాన్ని మనం తెలుసుకొని, తీసుకునే మార్గాల్ని తెలుసుకోవాలి. సో, ఇప్పుడు భూమి నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. విశ్వశక్తి తీసుకోవాలంటే, వాటర్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా సూర్యుడి నుంచి సౌరశక్తి, సోలార్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ అంటే హైడ్రో ఎనర్జీ. ఇంకా భూమిలోకి వెళ్ళింది గ్రౌండింగ్ ఎనర్జీ. ఎనర్జీ ఇదంతా కూడా శక్తి. ఇంకా లాస్ట్ ఏంటి అంటే మన ఆహారం అండి. ఫుడ్ ఎనర్జీ అంటారు. ఫుడ్ ఎనర్జీ అంటే ఫుడ్‌లో గూడా ఆ విశ్వశక్తి ఎంతో కొంత ఉంటుంది. అందుకే చేతిని టచ్ చేసి తినమంటారు. ఆ ఎనర్జీని మనం చేతుల ద్వారా టచ్ చేసి మనం తీసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ఎక్కువ హైజీనిక్ అయిపోయి ఉన్న ఇమ్యూనిటీని గూడా పోగొట్టుకుంటున్నాం అందరము. ఫుడ్ ఎనర్జీ ఎలా అంటే భూమి నుంచే గదండీ మనకి వచ్చేది పంట, పండ్లు, కూరగాయలు భూమి నుంచే గదా! ఆ భూమిలో ఆల్రెడీ విశ్వశక్తి వెళ్ళింది కదా! మళ్ళీ అవన్నీ కూడా సన్‌లైట్‌ని తీసుకుంటుంది గదా! వాటర్‌తో మళ్ళీ కనెక్ట్ అవుతున్నాయి గదా! వాటర్ పోయాలి గదా! అన్నిటితో కనెక్ట్ అయ్యే కదండీ ఇప్పుడు ఆ ఫుడ్‌లో ఒక ఎనర్జీ బిల్డ్ అయింది. అలాంటి ఫుడ్‌ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, మనం విశ్వశక్తిని తీసుకుంటున్నాము ఆహారం ద్వారా కూడా. ఇన్ని మార్గాల్లో వ్యాపిని వివిధాకార లలితా సహస్రనామంలో ఈ లైన్ నాకు చాలా ఫేవరెట్ లైన్. అక్కడి నుంచి ఈ విషయం తెలిసింది. విశ్వశక్తి అనేది కేవలం ధ్యానంలోనే తీసుకోవాలి. ఇంకెక్కడా లేదా అంటే ఉంది. ఇన్ని రకాలుగా ఉంది. కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్ అమౌంట్స్. ఎంత లిమిటెడ్ అయినా కూడా మనకి అక్కడి నుంచి వస్తున్నాయంటే వాటిని మనం పట్టుకోవాలి గదండీ! అందరూ ధ్యానం చేయట్లే గదా! ఈ వీటి ద్వారా గూడా ఎంతో కొంత విశ్వశక్తి మన శరీరానికి అందుతుంది. మన బాడీలోకి మనం తీసుకుంటున్నాము. అర్థమైందా అండి? ఓకే. సో, ఇప్పుడు మనం ఇలాగ విశ్వశక్తి ఇన్ని రకాలుగా ఉంది. మరి ఇంకా ధ్యానం ఎందుకు అన్నది వస్తది. ఇవన్నీ తీసుకుంటున్నాం కదా! అని చెప్తున్నాం. కానీ నిద్రపోయేటప్పుడు గూడా మనం తీసుకుంటున్నాం విశ్వశక్తి. నిన్న గూడా ఒక మాట చెప్పుకున్నాం. మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఎప్పుడైతే నిద్రపోతామో గాఢ నిద్ర, గాఢ నిద్ర. నిద్రపోయేటప్పుడు 2 స్థితులుంటాయి. గాఢ నిద్రలోకెళ్ళాను. 8 గంటలు పడుకుంటే, ఒక గంట నేను గాఢ నిద్రలో ఉన్నాను. అప్పుడేం జరిగిందో గూడా నాకు తెలీదు అంటుంటాం చాలామంది. ఇంట్లో దొంగతనం జరిగినా గూడా నాకు తెలియలేదు అంటారు. అంటే మనం ఇక్కడ లేమనమాట. గాఢ నిద్రలో ఉన్నాము అంటే, అక్కడ విశ్వశక్తిని తీసుకుంటూ ఉన్నాం మనము ఆ గాఢ నిద్రలో. 8 గంటలు మనం నిద్రలోకి విశ్వశక్తి తీసుకోము. దాంట్లో ఒక గంట, 2 గంటలు మాత్రమే విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటామంట తెలియకుండా. సో, అంటే నిద్రలో గూడా మనకి విశ్వశక్తి అందుతుంది. అందుకే గదండీ పొద్దున్న నిద్ర లేవగానే కొంచెం ఛార్జింగ్ అవుతది. నిన్న మాట్లాడుకున్నాం గదా మనము.
ఎంతో కొంత నిద్రపోతే మనకి శక్తి మళ్ళీ పుంజుకుంటది. మళ్ళీ మనకి రీచార్జ్ అయినట్లు ఫీల్ అవుతాం. అదే ఒక్కరోజు రాత్రి నిద్ర లేదంటే ఆ డే అంతా మనకి నీరసంగానే ఉంటుంది. ఎనర్జీ లేదు. ఛార్జింగ్ చేయాలి కదా! ఆ ఛార్జింగే రాత్రి నిద్ర అన్నమాట. ఆ నిద్రలో గాఢ నిద్ర సమయంలో మనం ఎంతో కొంత విశ్వశక్తిని తీసుకుంటున్నాము. ఓకే. ఈ విశ్వశక్తి తీసుకున్నది రాత్రి నిద్రలో దేనికి సరిపోతుంది అంటే నిన్న మనం డిస్కస్ చేసుకున్నామండి. నిత్య దినచర్య కొనసాగించడానికి. ఇప్పుడు మాట్లాడడానికి, తినడానికి, పడుకోవడానికి, ఆలోచించడానికి, ఆ! గొడవలు పెట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఇలాంటి వాటికంతా ఎనర్జీ కావాలి కదా! ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రాత్రి నిద్రలో తీసుకొనొస్తున్నాం. మనం డేనంతా ఫుల్‌ఫిల్ చేయడానికి. కర్మలు చేయడానికి. ఈ 5 సెన్సెస్‌తో పని చేయాలన్నా అన్నిటికి ఒక ఎనర్జీ కావాలని చెప్పాను కదా! ఆ ఎనర్జీ అంతా మనకి నిద్రలో వస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ 10 అయ్యేసరికి కళ్ళు మూతలు పడిపోతాయి. ఇవాల్టి ఎనర్జీ కంప్లీట్‌గా వాడేసాము. మళ్ళీ పడుకో. మళ్ళీ నీ రీచార్జ్ చేయాలి. నీ ఫోన్‌ని నువ్వు ఎలా చేసుకుంటావో ఛార్జ్ నీ బాడీ గూడా అంతే. అర్థమైందా అండి? సో, ఓకే. నిద్రలో గూడా వస్తుంది ఫైన్. కానీ ఇక్కడ నిద్రలో వచ్చే శక్తి మనం చెప్పుకున్నాము. ఇది ఓన్లీ దినచర్యకి సంబంధించిన యాక్టివిటీస్ కోసం, ఫిజికల్ యాక్టివిటీస్ కోసము, యాక్టివ్‌గా ఉండడానికి కోసము ఈ ఎనర్జీ మనకి ఉపయోగపడుతుంది అని. అదే రోజులో మనం కొంచెం టెన్షన్స్‌లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఏదో ఒక దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నా కూడా, ఒక బాధలో ఉన్నా కానీ, ఒక భయంలో ఉన్నా కానివ్వండి, ఈ విశ్వశక్తి, ఈ సూర్యశక్తి, ఈ వాటర్ శక్తి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయా కంప్లీట్‌గా? కంప్లీట్‌గా హెల్ప్ చేయట్లేదు. ఎంతో కొంత అవన్నీ వెళ్తున్నాయి మన బాడీలోకి. కానీ మనకి సరిపోవడం లేదు ఆ విశ్వశక్తి. ఎంత తీసుకుంటున్నామో వీటన్నిటి నుంచి ఆ ఎనర్జీ మనకు సరిపోవడం లేదు. మనం ఈ జీవిత ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడానికి, ఈ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి, ఈ జీవితంలో ట్రిగ్గర్ చేసే విషయాల్ని తట్టుకోవడానికి మనకి శక్తి లేదు. ఎనర్జీ సరిపోవట్లేదు ఆ విశ్వశక్తి. అందుకోసమే మన యోగులు ఈ పద్ధతిని, ధ్యానం అనే పద్ధతిని కనుక్కున్నారు. ఇవన్నీ డ్రాప్ బై డ్రాప్ ఒక ట్యాప్‌లో వాటర్ డ్రాప్ బై డ్రాప్ వచ్చిన విశ్వశక్తి ఇవన్నీ అయితే నిన్న మనం చెప్పుకున్నాం ఇది కూడా. ఒక వాటర్ ఫాల్ దగ్గర మీరు కూర్చుంటే ఒక్కసారిగా వాటర్ ఎలా ఫ్లో అవుతుంది మన తల మీద. అంత విశ్వశక్తి మనం ధ్యానంలోనే తీసుకోవచ్చు అని చెప్పేసారు. అర్థమైందా అండి? ఇప్పుడు ధ్యానం యొక్క విశిష్టత గురించి ఇక్కడ మనకు అర్థమైపోయింది. ఇక్కడ అన్ని చోట్ల విశ్వశక్తి ఉంది. కానీ అల్టిమేటు ధ్యానంలోనే ఎక్కువ మోతాదుల్లో మనం విశ్వశక్తిని తీసుకోగలుగుతాము. అందువల్ల ధ్యానం చేయాలి. అప్పుడు మనకి ఈ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అనారోగ్యాలు, ఏ ప్రాబ్లమ్ ఉన్నా రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, ఏదైనా ఏ స్ట్రెస్ అయినా, ఏ టెన్షన్ అయినా, ఏ భయమైనా, ఏ దుఃఖమైనా వీటిని అధిగమించడానికి మన దగ్గర ఇప్పుడు శక్తి ఉంది. ఈ శక్తి లేకపోవడమే మనం డల్ అయిపోతూ ఉంటాం. ఆ సమస్యల్లోకి మనం వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు శక్తి ఉండడం వల్ల ఒక పాజిటివ్ దృక్పథం అన్నమాట. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక తెలియని కాన్ఫిడెన్స్ అంటారు. ఒక తెలియని ఆత్మస్థైర్యం అని వింటుంటాం కదండీ! ఆత్మస్థైర్యం ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని కామ్‌గా ఉంచుతాయి. ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా దాన్ని స్టేబుల్‌గా చూడడం, కామ్‌గా, సహనంగా, హ్యాపీగా దాన్ని డీల్ చేయగలిగే ఎనర్జీ మనకి ఈ ధ్యానం ఇస్తుంది. ఓకే అండి. సో, ఒకటి ధ్యానము. ఇంకా దానికి తోకలన్నీ ప్రతిసారి చెప్పవలేదు. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది వీటికి సీక్వెన్స్ అన్నమాట. ఇది ప్రతిసారి ధ్యానం అనంగానే మీరు ఈ 2 గూడా గుర్తుపెట్టుకోవాలి. శక్తి మాత్రం వచ్చేది ధ్యానం వల్లన. ఆ ఎనర్జీ, ఈ విశ్వశక్తి అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో, ఎక్కువ శక్తి రావాలంటే మనకి ధ్యానమే మార్గము. స్వాధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే, జ్ఞానాన్ని సంపాదించొచ్చు. మన గురించి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం అధ్యాయము. ఇంకా ఎక్స్‌టర్నల్ నాలెడ్జ్ తీసుకోవడం వల్ల మనకి బూస్ట్ అన్నమాట. వీటికి టూల్స్ ఇంకొంచెం క్యాటలిస్ట్‌లు ఇవి. దాని యొక్క ప్రాసెస్‌ని
ఇవి ఇంకా క్విక్‌గా హెల్ప్ చేస్తాయన్నమాట. క్యాటలిస్ట్ అంటారు. సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయాలు ఎప్పుడైతే మనం ధ్యానంతో కలుపుతామో, అప్పుడు మనం పరిపూర్ణంగా ఆత్మపరంగా పురోగతి వైపు వెళ్తూ ఉంటామన్నమాట. అర్థమైందా అండి? సో, ఇప్పుడు ఇక్కడి వరకు వ్యాపిని, వివిధాకార ఇన్ని రకాలుగా విశ్వశక్తి ఉంది. కానీ ఎందుకు అల్టిమేట్ ధ్యానం అనేది మనకి ఈ క్లాస్‌లో ఇవాళ అర్థమైంది. ఓకే. ఇంకొకటి మనసుకి ప్రాబ్లమ్ అనుకుంటే మనసుకి సొల్యూషన్ గూడా మన దగ్గరే ఉందని అర్థమైంది. అది శ్వాస మీద ధ్యాస. శ్వాసే మన సొల్యూషను. శ్వాసే మన గురువు. శ్వాసే మన గురి అని చెప్పారు పత్రిజీ సార్. మన గురి అంతా శ్వాస మీద ఉండాలి. అప్పుడే ఈ గురువు ఆ శిష్యుడిని మేల్కొల్పుతుంది. ఎవరిక్కడ శిష్యుడు అంటే మనస్సనమాట. అప్పుడు బుద్ధిగా వింటుంది ఆ మనస్సనే శిష్యుడు శ్వాస అనే గురువు దగ్గర కూర్చుంటే చక్కగా ఆ మనసు మాట వింటది. లేకపోతే మనస్సు శిష్యుడు గురువు లేకపోతే ఎట్లో ఏ అజ్ఞానంలో ఉండి బుద్ధి లేక ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటదని చెప్తాం కదా! ఒక గురువు ఉండంగానే ఆ శిష్యుడు మాట వింటాడు. ఇక్కడ మనసు శిష్యుడైతే గురువు శ్వాస. ఇది చిన్న మాట గుర్తుపెట్టుకున్నా మనకి మొత్తం అర్థమైపోతది. ఓకే అండి. ఇంకొకటి ఈ 5 గుర్రాలు తెలుసు కదండీ! కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. ఇవి 5 గుర్రాలు అంటారు. మనస్సుకి 5 గుర్రాలు. ఈ మనసు దేని మీద ప్రభావితం చెందబడుతుంది? ఈ బాహ్య ఇంద్రియాలను బట్టే గదా! ఏది చూస్తే, ఏది వింటే, ఏది మాట్లాడితే, ఏది తింటే ఇవన్నీ కూడా ఎవరు ప్రమేయం ఉంది? మనస్సు యొక్క ప్రమేయమే గదండీ ఉంది. మన మనసే గదా! ఈ బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటుంది ఎప్పుడు. ఏది చూసినా అది కావాలనిపిస్తది. ఏది కనపడినా తినాలనిపిస్తది. దానికంతా ప్లెజర్స్ కావాలెక్కువ. అది కంట్రోల్ ఉండదు దానికెప్పుడు. సో, ఈ మనస్సు అనే 5 గుర్రాలకి ఇప్పుడు మనం కంచె వేయాలి. ఆ కంచె వేయాలి అంటే బుద్ధిని తీసుకొని రావాలి. బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. బుద్ధి బాగుంటేనే కదా! మనసు కుదుట పడతదని చెప్తున్నాము. మీకు విచక్షణ జ్ఞానం ఉంటేనే కదా! ఓకే. ఇది తినొచ్చా లేదా? ఇది వినొచ్చా లేదా? ఇది చూడొచ్చా లేదా? ఇది ఆలోచించాలా లేదా? 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 అన్న విచక్షణకి మనకేం కావాలి? బుద్ధి పదునుగా ఉండాలి. బుద్ధి కుశలత ఉండాలి. ఈ బుద్ధిని స్ట్రాంగ్ చేసేదే ధ్యానం. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, మనస్సనే 5 గుర్రాలకి కంచె వేయాలి అంటే బుద్ధిని స్ట్రాంగ్ చేయాలి. ఆ బుద్ధిని స్ట్రాంగ్ చేసే ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది ధ్యానము. అర్థమైందండి ఇక్కడి వరకు అందరికి? ఓకే. సో, అంటే సింపుల్‌గా ఇప్పుడు బిగినర్స్ అందరికి ఒక అవగాహన ఉండాలి కదండీ! ఎందుకు చేయాలి? ఏం జరుగుతుంది? అసలు మనం ఏంటి? మనలో ఏం జరుగుతుంది? ఏందో ఈ విశ్వశక్తి అంటారు. ఏంటసలిది? ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇంకా క్లియర్‌గా ఉంటుంది. మనం వేరే వాళ్ళకి మీరు గూడా చెప్పచ్చు. మీరు గూడా సాధన ఇంకా బాగా చేయడానికి ఇంట్రెస్ట్ ఒస్తది. దీంట్లో ఒక క్లారిటీ ఒచ్చింది గదా! ఎందుకు చేస్తున్నాం మనం తెలిసి చేస్తే డిఫరెన్స్ బాగా ఉంటుంది. ఏదో వాళ్ళు చెప్పారులే నేను కళ్ళు మూసుకొని ట్రై చేస్తానంటే అది ఎక్కువ రోజులు చేయలేం. దాంట్లోని విషయాన్ని మనం పట్టుకున్నామంటే మనకొక క్లారిటీ ఒస్తది. ఆ ఉద్దేశంతోనే ఇలా క్లాసెస్ ఇలా కొత్త వాళ్ళకి ఈ అవగాహన సదస్సు అనుకోండి ఏమైనా అవ్వచ్చు. ఇది తెలిస్తే బిగినర్స్ మంచిగా ఈ ధ్యానంలోకి రావడానికి అవకాశం ఉంది. అది నా తపననమాట. కొత్త వాళ్ళు రావాలంటే మనం ఇదంతా కూడా చెప్పగలగాలి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఈ విశ్వశక్తి దగ్గర గురించి ఇంకొంచెం చెప్పుకుందామండి. ఓకే. ధ్యానం ద్వారా మనసు కుదుట పడిన తర్వాత ఆలోచన రహిత స్థితికి చేరాక బ్రహ్మరంధ్రం ద్వారా మనం విశ్వశక్తిని లోపలికి తీసుకుంటున్నాము. ఈ పాయింట్ దగ్గర నేను చెప్తాను. ఇప్పుడు మనం విశ్వశక్తిని ఎలా తీసుకుంటున్నాము అనేది డిస్కస్ చేద్దాం. మనం శ్వాసను గమనిస్తున్నాం కదండీ! మన శ్వాసలో ఉన్న ఆక్సిజన్ అణువులు ఉన్నాయి కదండీ! ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ అణువులు ఈ విశ్వశక్తిని టచ్ చేస్తాయో, కనెక్ట్ అవుతాయో, శ్వాస మీద ధ్యాస పెట్టున్నాం కదా! ఈ ఎరుకలో శ్వాసను గమనిస్తూ ఉండగా, ఈ శ్వాసలోని ఆక్సిజన్ అణువులు ఏం చేస్తున్నాయంటే, విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి, ఈ ఆక్సిజన్ అణువులు 2 కలిసాయో, ఈ శ్వాస ఇంకా విశ్వశక్తి
రెండు కలిసాయో, మన మనసు శూన్యం అయ్యిందో, అప్పుడు మన శరీరంలోకి అది ప్రాణశక్తిగా మారుతుంది. ఇది క్లారిటీ అన్నమాట. ఓకే అండి. ప్రాణశక్తి అని వింటున్నాం కదా మనందరము. ఏంటి ప్రాణశక్తి అంటే, ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మన శ్వాసతో కనెక్ట్ అయిందో, మన శరీరంలోకి వెళ్ళాక, ఈ విశ్వశక్తియే ప్రాణశక్తిగా మారుతుంది. ఓకే. సో, ప్రాణశక్తి ఒక్కసారిగా మన శరీరంలోకి ప్రవేశించగానే, అంటే విశ్వశక్తే ప్రాణశక్తిగా మారిపోతది మన శరీరంలోకి ప్రవేశించగానే. అప్పుడు ఈ ప్రాణశక్తి 5గా విభజించబడిపోతుంది మన శరీరంలో. ప్రాణశక్తి మళ్ళీ 5 రకాలుగా డివిజన్స్ అయిపోయి మన శరీరంలో మన మెటబాలిజంని కండక్ట్ చేస్తుంది. అవే పంచప్రాణాలు. అర్థమైందా అండి? పంచప్రాణాలంటే ఏంటి అంటే, ప్రాణశక్తి 5 రకాలుగా విభజించబడింది మన శరీరంలో. వాటి కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఈ ప్రాణశక్తినే 5గా విభజించబడి, ఈ విశ్వశక్తి తన కార్యక్రమాల్ని లోపల మన శరీరానికి కావాల్సిన పోషణ, మెటబాలిజం అంటారు. అందరం వింటాం గదండీ! కరెక్ట్‌గా అంతా మెటబాలిజం బావుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఇండైరెక్ట్‌గా మన ఆరోగ్యం బావుండాలి అంటే, ఈ మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా బావుండాలి. అంటే పుష్కలంగా ప్రాణశక్తి మనలో ఉంది అంటే మన శరీరంలో, మన మెటబాలిజం కరెక్ట్‌గా నడుస్తూ ఉంటుంది. ఈ పంచప్రాణాలు ఏంటి అందరికి మీకు తెలిసుంటది. ఇంకొకసారి రివిజన్ చేసుకుందాము. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఈ పంచవాయువులు, ఈ ప్రాణశక్తి పంచవాయువులుగా విభజించబడి మన శరీరంలో వాటి కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి మన శరీరంలో. అసలు ఈ ప్రాణశక్తే సరిగా లేకపోతే ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సిన ఈ 5 వాయువులు వాటి యొక్క పనితీరులన్నీ గూడా ఆగిపోతాయి. అంటే మూలం ఎక్కడుంది? ప్రాణశక్తి తీసుకోవడం అనేది మూలం. విశ్వశక్తి ఎంతగా తీసుకుంటే అంతగా మన ప్రాణశక్తి మన బాడీలో ఆ పంచప్రాణాల యొక్క పనులు కరెక్ట్‌గా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే. ప్రాణవాయువు ఫస్ట్‌ది పంచప్రాణాల్లో ఫస్ట్‌ది ప్రాణవాయువు. ప్రాణ అని చెప్పుకున్నాం గదా! ఈ ప్రాణవాయువు ఏం చేస్తదంటే మన శరీరంలో రెస్పిరేటరీ సిస్టమ్‌ని కరెక్ట్‌గా పెడుతూ ఉంటుంది. రెస్పిరేటరీ సిస్టమ్ అంతా మనం గాలి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాము. ఇది ఇక్కడ చెస్ట్ భాగంలో ఉంటుంది. అంటే మనం చక్రాస్ గురించి మనం డిస్కస్ చేయలేదు. రేపు క్లాస్‌లో చెప్పుకుందాము. అది ఏ చక్రా దగ్గర ఉంటదో గూడా మనం రేపు డిస్కస్ చేయొచ్చు. ఇవాళ జస్ట్ సింపుల్‌గా చెప్దాం. ప్రాణవాయువు యొక్క పని ఏంటి అంటే, మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్‌ని కరెక్ట్‌గా ఉంచుద్ది. ఆ వాయువు ప్రాణశక్తి అక్కడ ప్రాణవాయువు కరెక్ట్‌గా సంచారిస్తుంది అంటే, మనకింక రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావు. లంగ్ ఇష్యూస్ రావు. ఈ కోల్డ్‌లు, కాఫ్‌లు ఇక్కడి నుంచి పైకనమాట. ఈ కోల్డ్‌లు, కాఫ్‌లు, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ గూడా క్లియర్ అవ్వాలంటే ప్రాణశక్తి, ప్రాణ అనే పంచవాయువు కరెక్ట్‌గా ప్రాణశక్తి అందగలిగితే అది కరెక్ట్‌గా పనిచేస్తే మనకి ప్రాబ్లమ్ రాదు. రెండవది అపాన. అపాన వాయువు ఏం చేస్తదంటే ఎక్స్‌క్రీటరీ సిస్టమ్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటదనమాట. ఎక్స్‌క్రీటరీ సిస్టము అంటే మలమూత్ర విసర్జన చేయడము, యూరినేషను ఇవన్నీ కూడా. చెమట ద్వారా వేస్ట్‌ని తొలగించడం ఎక్స్‌క్రీషన్ అంటారు. ఈ పనులన్నీ కరెక్ట్‌గా జరగాలి అంటే, మనకి ఈ ప్రాణవాయువు కరెక్ట్‌గా మనకి సరిపడనంత ఉండాలి మన శరీరంలో. ఇది అపాన వాయువు యొక్క పని. అర్థమైందా అండి? మూడవది సమాన. ఈ సమాన వాయువు ఏం చేస్తుంది అంటే, డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. డైజెషన్‌కి. మనం తీసుకున్న ఆహారం కరెక్ట్‌గా డైజెస్ట్ అవ్వడము, నరిష్ చేయడము, పోషణ ఇవ్వడము, మన బాడీకి సర్క్యులేట్ చేయడం అదంతా కూడా బ్యాలెన్స్‌డ్‌గా అన్ని అవయవాలకి. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే సమాన వాయువు చేస్తుంది. ఆ ప్రాణశక్తి గాని సమాన వాయువుకి హెల్ప్ చేయట్లేదు అంటే సమాన వాయువు యొక్క పనితీరు ఆగిపోతది. అన్నిటికి మూలం ఈ ప్రాణశక్తి కరెక్ట్‌గా ఉంటే అబుండెన్స్‌లో ఎక్కువ మోతాదులో
ఆ కార్యక్రమాలన్నిటికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరిగిపోతాయి మన శరీరంలో. ఇంకొకటి వ్యాన. వ్యాన అంటే ఈ జాయింట్స్, మజిల్స్ అర్థమైందండి? ఈ మస్కులర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బోన్స్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అయ్యే వాయువన్నమాట వ్యాన. అర్థమైందా అండి? సో, ఇవన్నీ బావుండాలి అంటే కరెక్ట్‌గా ఈ వాయువు ఇక్కడ కరెక్ట్‌గా ఉండాలి. ఆ ప్రాణశక్తి మరింతగా అక్కడ హెల్ప్ చేస్తది. ఈ వాయువు పనితీరుకి. అది తక్కువైందంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మనకిప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనకి అర్థమైపోతది ఇప్పుడు లింక్. ఓకే. నాకు ఈ వాయువు తక్కువుంది. నాకు ఈ వాయువు మీద వర్కౌట్ చేయాలి. అన్నిటికి సొల్యూషన్ మళ్ళీ ధ్యానం ద్వారానే గదా! ఇదన్నీ కామన్‌గా తీసుకుంటుంది. ఓకే అండి. సో, అలానే లాస్ట్‌ది ఉదాన. ఉదాన అంటే ఇక్కడ అప్పర్ పార్ట్ అన్నమాట. ఇయన్నీ గూడా చక్కగా ఉండాలి అంటే. మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, చూస్తున్నాం. ఈ 5 సెన్సెస్‌కి, మూవ్‌మెంట్స్‌కి, కదలికలకి, మెమొరీకి పైన ఇవన్నీ కూడా యాక్టివ్‌గా వర్కౌట్ చేయాలంటే మనకి ఉదాన వాయువు కావాలంట. ఈ ఉదాన వాయువు కరెక్ట్‌గా జరగగలిగితే మనకి ఈ పైన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సో, ఇవన్నీ కలిపే మన శరీరం నిర్మాణం అయిందన్నమాట. అందుకే పంచ ప్రాణాలు, ప్రాణాలని అంత ఇంపార్టెన్స్ ఇచ్చా అంటే మన ప్రాణాలన్నీ అక్కడే డిపెండ్ అయింది కదా! మన ప్రాణం అంతా డిపెండ్ అయింది. ఈ 5 మెటబాలిక్ సిస్టమ్స్‌లో ఏది సమస్య వచ్చినా మనం అనారోగ్యంలో ఉన్నట్లే. అవునా కాదా? మరి వీటన్నిటికి కూడా సొల్యూషన్ ఇప్పుడు ధ్యానం ద్వారా మనం ఈ ప్రాణశక్తిని తీసుకోగలుగుతున్నాం అనే విషయం తెలిసాక ఎందుకు చేయకుండా ఉంటామండి ధ్యానము? ఇంకొక చిన్న టిప్ కూడా చెప్పారు. ఇంకా ఈజీగా ఈ ప్రాణశక్తిని మనం తీసుకోవాలి అంటే, ఈ పంచప్రాణాలు ఈక్వల్‌గా ఆ మెటబాలిజమ్స్ మన శరీరంలో జరగాలి అంటే, చిన్నపాటి ఎక్సర్‌సైజులు చేసి ధ్యానం చేయండి అని గూడా చెప్పారు. అందరూ చేయలేకపోవచ్చు. చేయగలిగిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా యోగా చేసిన తర్వాత ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేస్తే, మన బాడీ ఫ్రీ ఫ్లో తీసుకుంటదనమాట. ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది ప్రాణశక్తిని. లేకపోతే కొంచెం రెసిస్ట్ చేస్తూ ఉంటదంట మన శరీరం. ఫ్లెక్సిబుల్‌గా ఉండదంట. ఒకవేళ మీరు మంచిగా ఎక్సర్‌సైజ్ చేసి, చేయగలిగినన్ని రోజులు చేసి, ఇలా చేయడం చేస్తే ఫాస్ట్‌గా ఎంత కావాలో అంత మనం తీసుకోగలుగుతామంట ప్రాణశక్తి. అది ఒక టిప్ మాత్రమే. ధ్యానం ద్వారా ఏమీ లేకుండా గూడా కూర్చుంటే కూడా చేయొచ్చు. బిగినర్స్ ఎస్పెషల్లీ కొంచెం బాడీ సెట్ అవ్వడానికి మంచిగా ఒక ఎక్సర్‌సైజ్ చేసి గాని మీరు శ్వాసను గమనిస్తూ ఉంటే, మీ బాడీ ఫ్రీగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ విశ్వశక్తిని. అది ఈజీగా ప్రాణశక్తిగా మారి, దాని యొక్క మెటబాలిజమ్స్‌కి హెల్ప్ చేస్తది. అసలు ఇంత విషయం తెలిసాక మనం ఎందుకు గమ్ముగుండాలండి చేయకుండా ధ్యానం అసలు? ఈ విషయం తెలియాలండి అందరికి. ఇంత సైన్స్ ఉంది. వీటన్నిటికి కారణం ధ్యానం వల్ల మనకి ఇన్ని ఉపయోగాలున్నాయి మరి. ఇప్పుడింక అనారోగ్య సమస్యలొచ్చాయి ధ్యానంతో క్యూర్ అవుతుందంటే ఇప్పుడు మీకు లింక్ అర్థమైందా? అంటే ఆ ప్రదేశాల్లో ఆ ప్రాణవాయువు సంచారం కరెక్ట్‌గా జరగడం వల్ల మనకి ఆ అనారోగ్యం ఒకటి తొలగిపోతుంది. ధ్యానం వల్ల అన్నీ జరుగుతున్నాయని చెప్పారు గదా! సొల్యూషన్ ఉంది గదా! అందరూ క్లియర్ చేసుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రాణశక్తిని మనం చక్కగా పంపిస్తున్నాం అన్ని ఏరియాస్‌కి కరెక్ట్‌గా అన్ని ఆర్గాన్స్‌కి ఈక్వల్‌గా ఎళ్తుంది. ఆ పంచ ప్రాణాల యొక్క పనులు చక్కగా జరగబడుతుంది. ఓకే అండి. సో, ఈ విధంగా ఈ విశ్వశక్తి అనేది ఇన్ని రకాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. ఇంకొంచెం చెప్పుకుందాం. విశ్వశక్తి గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇంకొంచెం చెప్పుకుందాం ఈ క్లాస్‌లో. ఇంత అవగాహన ఉంటే చాలు స్టార్టింగ్. విశ్వశక్తికి ఆహ్, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటారు. గుణాలు, గుణాలని చెప్పుకోవచ్చు. ఈ విశ్వశక్తి కంటే కొన్ని గుణాలున్నాయి. ఎందుకు ఈ విశ్వశక్తి తీసుకోంగానే అంటే ఈ ప్రాణశక్తి మన శరీరంలోకెళ్ళగానే మన ఆత్మ మేల్కొంటుంది. మన ఆత్మలో దైవిక తత్వం మేల్కొంటుంది. దైవిక తత్వాలు మళ్ళీ తిరిగి పుంజుకుంటున్నాయి అంటే విశ్వశక్తికి కొన్ని గుణాలున్నాయి. అవేంటి అంటే ప్రేమ. ప్రేమ అనే గుణం ఉందంట ఆ విశ్వశక్తికి. కరుణ అనే గుణం ఉందంట. యూనిటీ, సమత్వం, సమభావన అనే గుణం ఉందంట. ఒక డివైన్ ఇంటెలిజెన్స్ అనే గుణం ఉందంట. ఒక డివైన్ పవర్ అనే గుణం ఉందంట.
ఒక బ్యాలెన్స్ అనే గుణం ఉందంట. ఇవే కదండీ దైవిక గుణాలంటే. మనం ధ్యానం చేయంగా ఈ గుణాలే మనకు కూడా వస్తూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే. అంటే విశ్వశక్తిలో ఈ గుణాలన్నీ ఉన్నాయి. అది మనం తీసుకోవడం వల్ల మన గుణాలలో గూడా మార్పొస్తుంది. మన ఆరోగ్యం బాగుపడడమే కాకుండా ఈ పంచప్రాణ వాయువుల ద్వారా మన గుణాలలో గూడా మార్పొచ్చేస్తుంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ. సో, ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన దైవిక గుణాల్ని మనం మేల్కొల్పుకుంటున్నాము. మన ఆత్మ నిద్రాణ స్థితిలో ఉన్నదాన్ని మనం మేల్కొల్పుతున్నాము. ఆత్మ యొక్క నిజ స్థితిని మనం బయటకు తీసుకొస్తున్నాము. ఆ పరమాత్మ నుంచి వచ్చింది ఆత్మతత్వం అని తెలుసు మనకి. కానీ తిరిగి ఆ పరమాత్మ తత్వంలోకి రావాలి అంటే ఈ ధ్యానం ద్వారా అది మేల్కొంటుంది. ఈ ప్రేమ, ఈ కరుణ, ఈ సమభావన, ఈ అరిషడ్వర్గాలు పోగొట్టుకునే గుణం, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు, మనసుని నిశ్చలం చేసుకోవడము, మనసును ఫ్రెండ్‌గా మార్చుకోవడము. ఎన్ని గిఫ్ట్‌లున్నాయి జూడండి. ఇన్ని గిఫ్ట్‌లుంటే ధ్యానం ఎందుకు చేయగూడదు? మనం ఇవన్నీ చెప్పాలి అందరికి. ఇవన్నీ మనం బయట ఎతికితే దొరుకుతాయా ఈ గిఫ్ట్‌లన్నీ? ఏదో కాసేపు ఉపశమనానికి మీరు ట్రిప్‌కెళ్ళండి, సినిమాకెళ్ళండి, షాపింగ్‌కెళ్ళండి, రెస్టారెంట్‌కెళ్ళండి, ఫ్రెండ్స్‌తో గడపండి. అవన్నీ ఆ క్షణాల వరకే. చేసినంత సేపే ఉపశమనం అన్నమాట. అంతే గదండీ! విషయానందం అంటారు. లేకపోతే భజనానందం అంటారు. మనకి కావాల్సింది బ్రహ్మానందం. అది ఎవరు తీసుకోలేరు. అది ఎక్కడికి పోదన్నమాట. అవన్నీ మనకి ధ్యానంలో వస్తాయి. ఈ ధ్యానంలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ గుణాలను గూడా మనం మార్పు తెచ్చుకోగలుగుతాం. మనలో గుణాలను కూడా మార్పు తెచ్చుకోగలుగుతాము. ఎందుకంటే విశ్వశక్తి యొక్క గుణాలది. ఆ విశ్వశక్తే మనం ఇప్పుడు భగవంతుడు అని మనం పూజ చేస్తున్నాం. విగ్రహారాధనలు చేస్తున్నాం. పూజ చెయ్యడం వల్ల రాదు. అది మొదటి స్టెప్. ఆత్మ మొదటి స్థితిలో ఉన్నప్పుడు పూజ దగ్గరే మొదలవుతుంది. ఆధ్యాత్మికత అనేది పూజతో కూడా మొదలవుతుంది. ఒక చిన్న స్టెప్ అది. ఆత్మస్థితి పెరిగే కొద్దీ ఈ స్టెప్స్ అన్నీ పైకి వెళ్తూ ధ్యాన స్థితికి వస్తుంది ఆత్మ. అప్పుడు మనము ఇవన్నీ చేయకపోయినా కూడా గిల్ట్‌గా ఫీల్ అవ్వమప్పుడు. ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ చేసినంత ఈక్వల్ అనేసి మనకి ఒక అవగాహన వచ్చేయడం వల్ల మనం గిల్ట్ ఫీల్ అవ్వమనమాట. అయ్యో! నేను చేయలేదు ఇవాళ నాకేమైనా అయిపోద్దేమో అని గిల్ట్ ఫీలింగ్ ఉండదు. ఇవన్నీ దాటి నేను ఇవాళ ధ్యానం చేస్తున్నానంటే ఇవన్నీ చేసే నేను ఇవాళ ధ్యానం చేయగలుగుతున్నాను. ఆ స్టెప్స్ అన్నీ నేను దాటి వచ్చాను అన్న అవగాహన మనకు పెరుగుతది. అది గూడా మనం చెప్పొచ్చు అందరికి. ఇవన్నీ దాటితేనే ఇవాళ నువ్వు ధ్యానంలోకి వచ్చావు. ఇప్పుడు గూడా ధ్యానం చేస్తూ అవి కూడా చేయొచ్చు. మనము ధ్యానం చేసి అన్నీ చేసినట్టే కాబట్టి, టైం దీనికి ఎంత పెట్టగలిగితే అంత ఉపయోగాలు మనం తీసుకోవచ్చు. అసలు విశ్వశక్తి అంటేనే భగవంతుడని తెలిసింది గదా! ఇవాళ. ఇంకా ఆ దైవిక గుణాలు మనం శ్వాస ద్వారా తీసుకుంటున్నాం బాడీలోకి. ఇంకా పూజలో మీరు జపంలో, పూజలో, స్తోత్రం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా బయట అంటే మనసు పనిచేస్తూ ఉంటుంది ఇక్కడంతా కూడా. పూజలో కానీ, యజ్ఞం చేసినప్పుడు కానీ, స్తోత్రాలు చదివేటప్పుడు కానీ, ఒక మనసనేది పనిచేస్తేనే గదా! మనం బయటకి ప్రొట్రేట్ చేయగలుగుతాం అవన్నీ. కానీ ధ్యానంలో ఏం జరుగుతుంది? మనసునే కామ్ జేసేస్తున్నాం. మనసుతో పని లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ధ్యానం. పూర్తి అపోజిట్ అన్నమాట. అప్పుడే ఆ విశ్వశక్తి వెళ్ళే ఛాన్స్. అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. పూజలో, స్తోత్రంలో, జపంలో, యజ్ఞంలో ఎంతో కొంత తీసుకుంటాం మనం విశ్వశక్తిని. చాలా తక్కువ అన్నమాట. హైయెస్ట్ ధ్యానంలో బాగా డోర్ ఓపెన్ అయిపోయి మనం వాటర్ ఫాల్ లాగా తీసుకుంటాం అన్నమాట. డిఫరెన్స్ అది. అన్నిట్లోనూ తీసుకుంటాం ఎంతో కొంత ఆత్మస్థితిని బట్టి అన్నీ కరెక్టే. కానీ అసలైన ధ్యేయం అన్ని ఆత్మలకి ధ్యానంలోకి రావడమే ఫైనలు. ఇక్కడ ఎక్కువ శాతంలో తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యము, ఆ బ్రహ్మానందము, ఆ దైవిక గుణాలు, ఈ మనస్సు నుంచి మాయ నుంచి బయటపడటము, అరిషడ్ వర్గాల్ని జయించడము, ఇవన్నీ జరుగుతాయన్నమాట. బుద్ధి కుశలత, ఎన్ని పాయింట్స్ రాసుకోవచ్చో మనం. ఇవన్నీ జరుగుతాయన్నమాట మనకి. అర్థమైందా అండి?
ఇంకా చెప్పాలంటే ఈ శ్వాసలో గూడా భగవంతుడే ఉన్నాడు. అది గూడా మనం పూజ చేసినప్పుడు, స్తోత్రం చేసినప్పుడు మనమేం శ్వాస గమనిస్తా ఏం చేయట్లా. ఈసారి పూజ చేసేటప్పుడు శ్వాసను గమనిస్తా పూజ చేయండి. శ్వాసను గమనిస్తా స్తోత్రం చదవండి. శ్వాసను గమనిస్తా యజ్ఞం చేయండి. అప్పుడు కూడా మంచిగా హెల్ప్ ఉంటది మీకు. అంటే ఈ శ్వాస అంటే హంస అని చెప్పారు గురూజీ మనకి. హంస పక్కడో, హింస చూడో అని చెప్పారు మనకి సార్. హంస అంటే శ్వాస. ఇది కూడా మనం అందరికీ తెలియజేయాలి. హంస అంటే శ్వాస. గాయత్రీదేవి ఎక్కడ కూర్చో ఉంటదండి? ఆమెకి వాహనం ఏంటి? హంస. హంసవాహిని ఆ తల్లి. అంటే హంస అంటే ఇక్కడ ఎవరు? శ్వాస. శ్వాస మీద కూర్చో ఉంది ఎవరు? గాయత్రీదేవి. ఇంక మీరు శ్వాసని గమనిస్తూ ఉన్నారంటే, ఆ శ్వాసలో స్థితి అయింది ఎవరు? గాయత్రీదేవి స్థితి అయింది. ఎక్కడో లేదు గాయత్రీదేవి. లలితాదేవి ఎక్కడో లేదు. మన శ్వాసలోనే ఉన్నారు. శ్వాసను మీరు గమనించడం అంటే, ఆ తల్లి మీ దగ్గర స్థితి అయింది. మీ దగ్గరొచ్చి కూర్చో ఉంది. ఎక్కడ గమనిస్తూ ఉంటారో శ్వాస, అక్కడ ఆ తల్లి కూర్చో ఉంటుందంట వచ్చి మన దగ్గర. సింహాసనేశ్వరి అని లలితా సహస్రంలో ఫస్ట్ సెంటెన్స్‌లో ఉంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరి. సింహాలో తిరిగితే హంస. హంసమైన అధిష్టానమై కూర్చో ఉందంట ఆ తల్లి. ఫస్ట్ లైనే. అంటే ఇవన్నీ ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తది. ఇవన్నీ మనం చెయ్యక్కర్లేదు. అసలు చేయాల్సింది ఇది. ధ్యానం చేస్తే ఇవన్నీ చేసినట్లు. ఇక్కడ యాక్చువల్ కనెక్షన్ అన్నమాట. తల్లి మీ దగ్గరికొచ్చింది. మీరు వెళ్ళట్లేదు. బయటికెళ్ళట్లా. టెంపుల్‌కెళ్ళట్లా. మీరేం చెయ్యట్లా. మీ దగ్గరికి ఆ తల్లి వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు. పూజల్లో వీటిల్లో అంతా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. మన కోరికలు చెప్పుకుంటాం. మన సమస్యలు చెప్పుకుంటాం. మనం వాగుతూ ఉంటాం. అలిసిపోయేంత వరకు. కానీ ధ్యానంలో మనతో ఆ తల్లి మాట్లాడుతది. భగవంతుడు మనతో మాట్లాడతారు. డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. ఈజీగా అర్థం అవ్వడాని కోసం. ఎన్ని రోజులు అడుగుతా కూర్చుంటామండి? వినాలి గదా! ఒక రోజుకి ఫైనల్‌గా. ఆ స్థితికి చేరడమే ధ్యానము. ఇన్ని రోజులు మనం వినడానికి సిద్ధమయ్యాము. లేకపోతే నేను చెప్పేది వినరా అని దేవుడు టెంపుల్‌కెళ్ళినప్పుడల్లా ఆయన లోపల అనుకుంటూ ఉంటాడంట మనల్ని చూసి. నువ్వు మాట్లాడడమేనా? నేను చెప్పేది వినవా? నీ డోర్స్ నువ్వు ఓపెన్ చేయవా? నేను నిన్ను ప్రయత్నిస్తూనే ఉన్నాను నీతో మాట్లాడటానికి, నీకు సలహాలివ్వడానికి. నువ్వు ఎక్కడైనా గ్యాప్ ఇస్తున్నావా? ఎక్కడైనా నీ మనసుని కొంచెం ఖాళీ చేసుకుంటున్నావా? నన్ను ప్రవేశించడానికి అలో చేస్తున్నావా? అని భగవంతుడు అడుగుతూ ఉంటాడు. చూస్తూ ఉంటాడంట అందరిని. నవ్వుతూ చూస్తూ ఉంటాడంట. నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ నీకు తీసుకునే అర్హత ఉందా? లేదా? అని సాయిబాబా గూడా జీవిత చరిత్రలో చెప్పుకున్నారు. నా ఖజానా నిండుగా ఉంది. అది నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు తీసుకునే అర్హత నీ దగ్గర ఉందో లేదో ఒకసారి గమనించు. అని మనకి రకరకాలుగా మనం అంతరార్థాలు తీసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయన్నమాట. సో, మనం రెడీగా లేము అనేది మనకి ఒక క్లారిటీ. లేకపోతే ఒకే వేలో మనం అడిగి మన ఎనర్జీని డ్రైన్ చేసుకుంటున్నాం ఫైనల్‌గా. ఎంతో కొంత విశ్వశక్తి అన్ని రకాలుగా తీసుకుంటున్నాం గదండీ! నిద్రలో, ఆహారం ద్వారా, నీరు ద్వారా, సూర్యుడి ద్వారా. ఆ ఎనర్జీ గూడా మనకి పోతుంది. అడిగి. ఇంక విను నాయనా అని దేవుడు మనల్ని ఏదో ఒక రోజు జ్ఞానోదయం ఇస్తాడన్నమాట. అంటే మన ఆత్మ భవచక్రంలో తిరిగి ఆ స్థితికి చేరాక ఈ ధ్యాన మార్గం మనకి అందుతది. అప్పుడు మనం వినడానికి సిద్ధంగా ఉన్నాము. సొల్యూషన్ దగ్గరికి వచ్చేసాం అంతే అండి. సొల్యూషన్‌ని ఇంక మనం అనుభవించాలి అంటే సాధన చేయాలి. శ్వాస మీద ఎంత ధ్యాస పెట్టి మీరు సాధన చేస్తూ ఉంటారో, అంత చక్కగా మీరు ఆ ప్రాణశక్తి తీసుకుంటూ ఉంటారు. అది అన్ని రకాలుగా మనకి శరీరంలో ఉపశమనం కలిగించి, ఆరోగ్యాన్ని చేకూర్చి, ఆనంద స్థితికి చేర్చి, మన ఆత్మ యొక్క నిజ స్థితి దగ్గరికి కనెక్ట్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఆత్మ దగ్గర కనెక్ట్ అవ్వడం అంటేనే ఆ భగవంతుడితో కనెక్ట్ అయిపోయినట్లే ఇంక. అదే ఇంట్యూషన్ అంటారు. లోపల ట్యూషన్. మనం బయట ట్యూషన్‌లకెళ్తున్నాం. టీచర్స్ దగ్గరికి వినడానికి. ఇంకిప్పుడు లోపల ట్యూషన్‌కి మనమే ఇంటర్నల్ డాక్టర్‌ని అవేకన్ చేస్తున్నాం. ఇంట్యూషన్‌ని డెవలప్ చేసుకున్నాం. అంటే లోపల నుంచే మనకి ఆన్సర్స్ రావడము. లోపల నుంచే మనకొక క్లారిటీ, ఒక ఆత్మస్థైర్యం, ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్
ఇన్ఫర్మేషన్ మనకి లోపల నుంచే మన ఆత్మ మనకి అందిస్తూ ఉంటుంది. మీరు ఎంతగా సాధన చేసి మంచిగా ఈ ఆత్మ పురోగతికి అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారో, అంతగా మన ఇంట్యూషన్ డెవలప్ అవుతూ ఉంటుంది. లేకపోతే మధ్య మధ్యలో ఈ మనసు ఉంది గదండీ! ఇది ఎప్పుడు కంప్లీట్ ఛాలెంజ్ అన్నమాట. ఎవ్రీ మూమెంట్ టు మూమెంట్ ఛాలెంజ్ ఈ మనసు. దాని పనేంటంటే ఎప్పుడు మనల్ని మళ్ళీ బ్యాక్ పుల్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మనసు ప్రమేయం మన మీద ఉంటూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం ఎరుకలోకొచ్చేసి ఈ మైండ్ గేమ్ నీ మనసు నువ్వు ఒక మాయవి, నువ్వు చేసే గేమ్స్‌వి ఇప్పుడు నాకు ఎరుకలోకొచ్చింది. నిన్ను నేను ప్రోత్సహించను. నిన్ను నేను పట్టించుకోను. దీనికి మించి నేను సాధనలో ఉన్నానిప్పుడు. నా హృదయాంతో కనెక్ట్ అవుతున్నాను నేనిప్పుడు. మైండ్ వేరే, హార్ట్ వేరే అండి. ఎప్పుడైతే మీరు సాధన చేస్తూ ఉంటారో మైండ్‌ని పట్టించుకోము. హార్ట్‌ని పట్టించుకుంటాం మనమందరం కూడా. ఈ డిఫరెన్స్ మీకు అర్థమవ్వాలి. లేకపోతే మైండ్ గేమ్‌లోకెళ్ళిపోతూ ఉంటాం. మనం ఏమాత్రం లో అయినా కూడా, ఏమాత్రం ఈ మాయలో పడిపోతున్నప్పుడు మళ్ళీ మన మనసు మనల్ని బ్యాక్ పుల్ చేసేస్తది. కానీ మనం హృదయంతో కనెక్ట్ అవుతున్నాం మన ఆత్మ సాధన ద్వారా. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి హృదయంతో కనెక్ట్ అయిపోతాం. హృదయంతో కనెక్ట్ అవ్వడం అంటే ఆత్మతత్వానికి కనెక్ట్ అవ్వడము. ఇంట్యూషన్ మన లోపల అంతరేంద్రియాలు యాక్టివేట్ అవుతాయి అని చెప్తారు. అంతరేంద్రియాలు. బయటైతే చూస్తున్నామో అలా మన అంతరేంద్రియమైన లోపల మూడో కన్ను అంటారు కదండీ! అలా దృశ్యాలు కనపడతాయి. మనకేదో వినికిడి బయట విన్నట్లుగా లోపల గూడా మనకు శబ్దాలు వినపడతాయి. స్మెల్లులొస్తాయి. బయట ఏముండదు. కానీ లోపల నుంచి స్మెల్స్ ఫీల్ అవుతుంటాము. చూస్తుంటాము. అంతరేంద్రియాలు. ఇవన్నీ కూడా యాక్టివ్‌లోకొచ్చేస్తాయి అంటారు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చాలా బెనిఫిట్స్ మనం చూడొచ్చండి. సో, ఇవాళ క్లాస్‌లో మెయిన్‌గా ఏంటి అంటే, ఈ విశ్వశక్తి గురించి కొంచెం అవగాహన కోసం ఇదంతా నేను చెప్పానివాళ. ఇంకొకటి మనసుని మనం ఏ విధంగా ఫ్రెండ్‌గా చేసుకోవచ్చు, లేకపోతే మనసు కంట్రోల్‌లో మనం పెట్టుకోవాలి అంటే ఏమేం చేయొచ్చు, ధ్యానము అనే కనెక్షన్ మనం ఇవాళ క్లాస్‌లో తెలుసుకున్నాము. ఇక్కడి వరకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.